కామారెడ్డి జిల్లాలో మరో మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు అందించారు. అవిశ్వాస తీర్మానం నోటీసులు జిల్లా కలెక్టర్కు అందించడంతో బీఆర్ఎస్ కు చెందిన కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవికి షాక్ తగిలినట్టయింది. కామారెడ్డి మున్సిపాలిటీలో 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు కలెక్టర్ జితేష్ పాటిల్ కు అవిశ్వాసం నోటీసును అందజేశారు. ఈ నెల 27వ తేదీన అవిశ్వాస తీర్మాన సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ కౌన్సిలర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు. 2019 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 12, బీజేపీ 8, స్వతంత్రులు 6 గెలుపొందారు. స్వతంత్రంలో 6 కలుపుకొని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నిట్టు జాహ్నవి చైర్పర్సన్ గా, వైస్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డిలు పదవులను దక్కించుకున్నారు. క్రమేణా కాంగ్రెస్ నుంచి 8, బీజేపీ నుంచి 2 కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరారు. చైర్పర్సన్ జాహ్నవి తండ్రితో పాటు బాబాయ్ అండతో 4 ఏళ్లుగా కౌన్సిలర్ గా పాలన సాగించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 3 నెలల్లో 27కు చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పదవిపైన గురిపెట్టింది. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ తో పాటు వైస్ చైర్పర్సన్ తో కలిసి కౌన్సిలర్లు జిల్లా కలెక్టరేట్ కు వచ్చి అవిశ్వాస నోటీసులను అందజేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ప్రస్తుతం కాంగ్రెస్ కు 27 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీఆర్ఎస్ కు 16, బీజేపీకి 6 కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాసం రోజు 34 మంది కౌన్సిలర్లు కోరం హాజరైతే అవిశ్వాస తీర్మాన ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఇక ఒక్కరు తగ్గినా కూడా కోరం లేక అవిశ్వాసం వీగిపోతుందని అంటూ ఉండగా 34 మంది సభ్యులు హాజరయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ కు మరో 7 సభ్యుల బలం కావాల్సి ఉండగా పాతపట్నంలోని 2 బీఆర్ఎస్ కౌన్సిలర్లు 2 రోజుల్లో కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది.